హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ బిందు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక న్యూ వీడియో, ఎక్స్ప్లోరింగ్ వీడియో అన్నమాట. మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అవ్వచ్చు నాకు తెలిసి అయితే, ఎందుకంటే బయట ఎప్పుడు ఇలా షాపింగ్ వీడియోస్ అవి నేను ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ వీడియో. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ ఏంటి అన్నది లేట్ చేయకుండా చూసేద్దామా మరి. చేనేత హస్తకళా ప్రదర్శన ఎగ్జిబిషన్ అన్నమాట. ఇది మధురవాడలో శిల్పారామంలో పెట్టారండి. ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు. నేను వెళ్ళడం కూడా ఈ శిల్పారామంకి ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అందుకే ఎంట్రన్స్ ఒకసారి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉందేమో అనుకున్నాను, బట్ ఇవి వెహికల్స్ కంటండి, పార్కింగ్ చేసిన దానిమాట. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మట్టితో చేసినటువంటి బొమ్మలు, డెకరేటివ్ పర్పస్ మనం ఇంట్లో ఉంచుకుంటాం కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఉంటాయి, కామనే, బట్ ఈ ఎగ్జిబిషన్లో కూడా ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే పెడుతూనే ఉన్నారు. అంటే ఫస్ట్ డే వెళ్ళినట్టున్నాం మేము. అటు సైడు చిన్న పనుండి వెళ్ళామన్నమాట. అది ఎగ్జిబిషన్ కనిపించింది. ఎగ్జిబిషన్ అనగానే ఇంకా వెళ్ళాలని అనిపిస్తుంది కదా, సో యాజ్ యూజువల్గా వెళ్ళాను. సో ఎక్స్ప్లోర్ చేద్దాము. మన ఛానల్లో ఇప్పటివరకు ఇలాంటి వీడియో పెట్టలేదు కదా, సో మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది, చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళాలనుకుంటారు కదా, సో అనేసి పోస్ట్ చేశాను అనమాట. అవన్నీ లెటర్స్ అవి ఉన్నాయిగా. నాలుగు ఎక్కడి నుంచి తెచ్చారు ఇవి? తినాలి. నెక్స్ట్ ఇక్కడ కాటన్ ఐటీస్ ఉన్నాయండి. అంటే 1 by 1 స్టాల్స్ మీకు చూపిస్తూ వెళ్తున్నాను కంటిన్యూగా. ఆల్ సైజెస్ ఉన్నాయన్నారు. 180 దగ్గర నుంచి స్టార్టింగ్ కాస్ట్, 350, 500 వరకు కూడా ఉన్నాయన్నమాట. క్వాలిటీ బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నమాట. ఇవన్నీ కూడా చున్నీస్ అండి, దుప్పటాస్ అన్నమాట. అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీనే, మిషన్ ఎంబ్రాయిడరీ కాదు. చాలా బాగున్నాయి. కాటన్ ఆర్ ఇంకోటి ఇది కొంచెం పలుచగా ఉండి క్లాత్ ఉంటుంది కదా, నేమ్ గుర్తు రావట్లేదు. చందేరి కాటన్, అలాగే కాటన్, వీటి మీద వర్క్ అన్నమాట. చాలా బాగున్నాయి. అలాగే జార్జెట్ కూడా ఉన్నాయి. ఇది జార్జెట్ సారీ ఏంటండి, కాస్ట్ 2200 ఎంతో చెప్పారు. మరి బార్గెనింగ్ ఉందో లేదో అయితే నాకు తెలియదు. అంటే తీసుకునే ఉద్దేశం ఉంటే అడగచ్చు, బట్ నేను జస్ట్ అలా కాస్ట్ అడిగి ఊరుకున్నాను అనమాట. సో ఇలా రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. నేను కొంచెం అక్కడక్కడ వాయిస్ ఇస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి, ఇగో ఇవన్నీ కొనమని అడుగుతూ ఉంటారు. పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంది ఆడపిల్లలకి, ఐ మీన్ లేడీస్కి. ఫ్యాన్సీ ఐటమ్, జడలో పెట్టుకునేవి, అలాగే ఇయర్ టాప్స్. అండ్ ఇగో చెప్పాను కదా, స్టాల్స్ ఇంకా పెడుతున్నారని, ఓపెన్ చేస్తున్నారన్నమాట. అండ్ ఇవి వచ్చేసి ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది కదా, అవి కూడా ఉందన్నమాట. అదే 1 గ్రామ్ గోల్డ్లో ఉంటాయి కదా, బ్యాంగిల్స్, చైన్స్ అండ్ నల్ల పూసలు, ఎవ్రీథింగ్ ఉన్నాయి. చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఒకసారి వెళ్తే కనుక చూడండి. అండ్ ఇవి వచ్చేసి పైజామాస్. అండ్ చూసారా, పైజామా కాదు, పలాజో. సైజెస్, కాస్ట్ కూడా అక్కడే పెట్టున్నది, సో చెక్ చేసుకొని ఉంది. ఇది చిన్న పిల్లల సైజ్ బ్యాంగిల్స్, కలర్స్ ఉన్నాయి కదా. మా బాబు వాళ్ళ చెల్లికి తీసుకోమని, అమ్మాయి ఇవి తీసుకో, బాగున్నాయి, కలర్స్ ఉన్నాయి, తీసుకొని గొడవమాట. అండ్ ఇవి ఒక లెవెల్ వరకు 100 రూపీస్ అండి. 1 లైన్ అలా ఉన్నాయి. తర్వాత లెవెల్ నుంచి 150 అలా అన్నమాట. ఇక్కడ చూసారా, సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఐ మీన్ సన్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాగ సైడ్ వేసుకునే బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి 250 చెప్పారు. బాగున్నాయి బ్యాంగిల్ కలెక్షన్ అయితే, వెళ్తే చూడండి. అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా మంచి మోడల్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ చేసుకునే మోడల్ అలా ఉన్నాయి బ్యాంగిల్స్. అంటే బ్రాస్లెట్ టైప్లో ఉన్నాయన్నమాట. అండ్ ఈ సిల్వర్ అవి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ స్టోర్కి కొంచెం ఇటు పక్కనే ఇంకొక ఫ్యాన్సీ స్టాల్ ఉంది. సో ఇది మాట
లేడీస్కి ఇన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ చూసినా మళ్ళీ మళ్ళీ ఇంకా చూడాలని అనిపిస్తుంది. వాటిలో వెళ్ళిపోతూనే ఉంటాం కదా. సో చూస్తున్నాను, ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంది బ్యాంగిల్స్. అక్కడ మీద కొంచెం తక్కువ కానీ బ్యాంగిల్ కలెక్షన్ అండ్ జుమ్కాస్ ఎక్కువ ఉన్న ప్రదర్శన పెట్టారు కదా, అందు గురించి అనుకుంటా. నాకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఇక్కడ. ఈ స్టాల్ ఉన్నది కదా, ఇక్కడ చూస్తుంటే ఇతను అడుగుతున్నాడు అనమాట, మీరు ఏ యాడ్ చేస్తున్నారు, ఏ ఐ మీన్ ఏ టీవీ ఆర్ ఏ పేపర్ యాడ్ చేస్తున్నారు అలా అడుగుతున్నాడు. యాడ్ ఏమీ కాదు, యూట్యూబ్ ఛానల్ అని చెప్పనమాట. సో ఒక డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే ఇలా క్రౌడ్లో బయట ఎప్పుడు తీయలేదు. సో ఇలా థింక్ చేస్తారన్నమాట, అందరూ చూస్తూ ఉంటారు కదా మనం వీడియో తీస్తుంటే. అందుకోకుండా నేను ఎప్పుడు బయట వీడియోస్ తీయనమాట. బట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాక కొంచెం గ్రోత్ ఉండాలి అంటే ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోవాలి. చక్కగా ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం కానీ తెలిసిన విషయాలు అలాగా చెప్తూ ఉంటేనే కదా ఛానల్లో గ్రోత్ ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అందుకనే ఈ వీడియో తీసానమాట. ఇదంతా కాటన్ మళ్ళీ సారీస్, ఇవి కూడా సారీస్ కదా, చున్నీసేనండి. ఇవన్నీ చున్నీసేనా? అన్ని కాదు, ఈ ఎదర ఉన్నాయన్నీ శారీస్. ఇప్పుడు నేను పెట్టేయన్ని చున్నీసే. ఓకే, ఎలా అవి? చున్నీ 250 నుంచి స్టార్ట్ అయింది, 500 దాకా ఉంది. ఇప్పుడైతే 300 వరకు ఉంది, 350. ఇంకా పెద్ద సైజ్ చున్నీలు కూడా వస్తాయి. అవి కోట్స్ అయితే కోట్స్ అయితే మీకు 250, పెద్దదైతే 300, 350. అలా బార్డర్ వచ్చిన సారీస్ మీకు 1500 అండి. ఇదైతే 1250. అవి ఏం సారీస్ అవి? మంగళగిరి కాటన్ మీద ప్రిన్సెస్. అది వచ్చి చీరాల కాటన్ మీద మీకు అట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా 1000, 11, 1250, 1500 వరకు. మెటీరియల్స్ అయితే మెటీరియల్ అయితే 1900. బేబీ ఫ్రాక్స్ ఎలాగా? ఇది 250 అండి. ఓకే, 1 year నుంచి మీకు 5 years వరకు ఉంది. ఇది మెటీరియల్ ఓన్లీ రన్నింగ్ ఫ్యాబ్రిక్. ఎన్ని మీటర్స్ ఇది పీసు? అది 2 meters. 2 meters పీస్. ఇవి బ్లౌజెస్? 1 meter బ్లౌజెస్. 110 ఉంది. ఇది అంతా 150. 150. ఇది 300 కలంకారీ సిల్క్ పట్టు వస్తుంది. ఇవన్నీ ఒకటే రేటా? ఒక్కొక్కటి ఒక్కో రేట్ అండి. ఈ లైన్ ఒకటే రేటు, ఈ లైన్ ఒకటే రేటు, మొత్తం 150, 4 లైన్లు. అలా డిఫరెంట్.